బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న మహబూబ్ నగర్ రానున్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచే పోటీ చేసి అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి పేరును సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. చేవెళ్ల మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల సభ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల 6న నిర్వహించే సభకు మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణకు కాంగ్రెస్ నాయకులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న మహబూబ్ నగర్ రానున్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి పేరును సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. చేవెళ్ల మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల సభ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల 6న నిర్వహించే సభకు మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణకు కాంగ్రెస్ నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, ముఖ్యమంత్రి ఈ నెల 6న మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. దీనికి సంబంధించి ఎంబీఎస్ డిగ్రీ కళాశాలను నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి పేరును సీఎం కొడంగల్ సభలో ప్రకటించిన విషయం తెలిసింది. చేవెళ్ల, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున ఇప్పటికే చేవెళ్ల సభ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల 6న అదే స్థాయిలో మహబూబ్ నగర్ లో నిర్వహించే సభకు జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణ అయితే చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాలల మైదానాన్ని ఇప్పటికే పరిశీలించారు. జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ మరియు డిఎస్పీ మరియు తదితర పోలీసు ఉన్నతాధికారులు కూడా హెలిప్యాడ్ మరియు బహిరంగ సభ వేదికను పరిశీలించారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని భారీ ఎత్తున ఈ జన సమీకరణ చేస్తూ సీఎం మొట్టమొదటిసారిగా సీఎం హోదాలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో అయితే స్వాగత ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపున పార్లమెంటు మరియు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో ఈ సభ కొంత ప్రాధాన్యత చెప్పొచ్చు. ఈ సభా వేదిక సాక్షిగానే ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సభకైతే భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జన సమీకరణ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో, తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని కూడా ఎండగట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సభకు కొంత ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాధాన్యత చేకూరింది. అంతేకాకుండా ఈ మధ్యనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు నేతలు వెళ్లిన నేపథ్యంలో కాంగ్రెస్ వైపు పూర్తిగా తెలంగాణ రాష్ట్రం చూస్తున్న నేపథ్యంలో ఈ సభకు అయితే కొంత ప్రాధాన్యత నెలకొన్నదని చెప్పొచ్చు. అందులో కూడా సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా కావడంతో ముఖ్యమంత్రికి కూడా కొంత ఈ సభ ప్రాధాన్యతని కల్పించనున్న నేపథ్యంలో ఈ సభకైతే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. లక్ష్మణ, థ్యాంక్ యూ ప్రదీప్.